హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వర్కౌట్ చేసిన వాళ్ళు కానీ ప్రోటీన్ డైట్ డైలీ బేసిస్లో ఎలా తీసుకోవాలో చెప్తాను. మామూలుగా వర్కౌట్ అవ్వగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద 2 to 3 ఎగ్స్ల ఆమ్లెట్, అంటే ఒక ఎగ్ ఈక్వల్ టు 7 గ్రామ్ ప్రోటీన్. 3 ఎగ్స్లో ఆల్మోస్ట్ 21 గ్రామ్స్. ఈ పీనట్స్ మన రోస్టెడ్ చేసేసుకొని 100 గ్రామ్ పీనట్స్, 100 గ్రామ్లో ఆల్మోస్ట్ 58 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. సీజమ్ సీడ్స్ అంటే నువ్వులు, మీ ఇది కూడా అంటే కొందరు రోస్ట్ చేసి పెట్టుకుంటాం. దీనిలో 100 గ్రామ్స్ నువ్వుల్లో 18 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ డ్రై కోకోనట్, దీనిలో 7 to 8 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. నేను ఈ మూడిట్లో ఏం చేస్తానంటే మిక్స్ చేసి మిక్సీలో వేసేసి పౌడర్ లాగా చేసి ఉంచుకుంటాను. మీరు ఏ ఫ్రై చేసినా కూడా లాస్ట్లో మీ కర్రీ టేస్ట్ పెరగటానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఏం చెప్పకుండా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండ్ల గరం మసాలా ఎలా జల్లుతారో ఈ పౌడర్ని కూడా అలా యూస్ చేయండి. అలా యూస్ చేసి పెట్టినప్పుడు అది మీరు రైస్లో కలుపుకున్నప్పుడు కానీ చపాతీలో కానీ వంకాయ, దొండకాయ, బెండకాయ, ఏ ఫ్రై, బంగాళదుంప ఏ ఫ్రై చేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బట్ మన మోటివేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. పిల్లలకు ప్రోటీన్ డైట్ పర్ఫెక్ట్గా ఇచ్చాము అనేది కూడా. సో మీ బాడీ వెయిట్కి ఒక కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల అందరూ హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఈ మూడు మీరు ఒక పౌడర్ లాగా చేసి ఫ్రిడ్జ్లో ఒక జార్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ రోజు డైలీ మనం మిక్సీ తిప్పాల్సిన అవసరమే లేదు. కొందరు రోస్టెడ్ పీనట్స్, రోస్టెడ్ సిజమ్ సీడ్స్, డ్రై కోకోనట్ పౌడర్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.